ఓకే ఓకే చూపెట్టగలుగుతారా? స్క్రీన్ ఓకే షేర్ చేస్తే కొట్టండి సార్ అమౌంట్. స్క్రీన్ షేర్ చేసి మీరు చెప్తా ఉంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఓకే ఓకే సార్. సో అదొక వండర్ఫుల్ ఎంకరేజ్మెంట్ అవుతుంది అందరికి, పార్ట్నర్స్ అందరికి. సో ఓకే ఓకే చూడండి సార్, సార్ ఏ విధంగా స్పందించడం జరిగిందో ప్రతి ఒక్క లీడర్ కూడా అదే విధంగా స్పందించడానికి ముందుకు రండి. సార్ కాస్త నంబర్ చెప్తారా సార్, ఫోన్పే నంబర్? 954 ఒక నిమిషం. 954 28 సార్ ఉంది సార్, ఉంది సార్. 316 316 కదా సార్ లాస్ట్? 316. ఓకే సార్. ఓకేనా సార్? పంపించాను సార్. ఓకే సార్, వచ్చింది, మీ పేమెంట్ వచ్చేసింది. మీరు ఓకే ఏం సార్. చేస్తారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి. ఓకే ప్లస్ ఓకే సార్. ఆ ముగ్గురు పేర్లు అయినా పెట్టండి, లేకపోతే మీ ఒక్క పేరు పెట్టినా సరిపోతుంది. ముగ్గురు పేర్లు పెట్టండి. ముగ్గురు పేర్లు ముగ్గురు పెట్టేసారు. పేర్లు పెట్టండి. ముగ్గురు పేర్లు పెట్టేసి వాట్సాప్ లో పెట్టేస్తే మీకు టికెట్ నెంబర్ అనేది అలాట్ చేస్తాం. అక్కడ ఓకే టికెట్ నెంబర్ మీరు రిసెప్షన్ లో చెప్తే మీకు అక్కడ సార్. ఎంట్రీ పాస్ ఇస్తారు. ఆ ఎంట్రీ సార్ పాస్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఓకే సార్. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏ ప్లేస్ లో అయినా కూర్చోవచ్చు. అక్కడ సీటింగ్ అనేది ఏముండదు, లోపల ఏ ప్లేస్ లో సార్ అయినా కూర్చోవచ్చు. ఓకే ఓకే మీ సార్. టీంతో కూర్చోండి, మీ దగ్గర టీంతో, మీరు తీసుకొచ్చిన టీంతో కూర్చోంటే చాలా బాగుంటది. అవును సార్. ఆ విధంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్, థ్యాంక్ ఓకే యూ వెరీ మచ్. ఓకే సార్. సో లీడర్స్ అందరూ గమనించండి సారు ఎంత రియాక్ట్ అయ్యారో. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ తమ డొనేషన్ మీరు సిస్టమ్ కు అందించడానికి ప్రయత్నం చేయండి. సిస్టమ్ అంటే ఇక్కడ పీవీసీ మెటా వెబ్సైట్ గురించి చెప్పడానికి వస్తున్న లీడర్స్ అందరూ చాలా పెద్ద పెద్ద లీడర్స్ వస్తా ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నార్త్ నుంచి కూడా వస్తా ఉన్నారు. దాదాపుగా మన హాలు కిక్కిరిసిపోయే సందర్భం ఉన్నది ఎదురు కాబోతుంది. ఎందుకంటే నార్త్ నుంచి బెంగళూరు నుంచి సెంథిల్ కుమార్ సార్ ఒకటి రావట్లేదు, సెంథిల్ కుమార్ సార్ తో పాటు టీమును కూడా తీసుకొచ్చుకుంటుండు. సో దాన్ని సెలబ్రేట్ అనేది మెగా సెలబ్రేషన్ అనేది పేరు పెట్టినందుకు దాన్ని వండర్ఫుల్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తయారీ అవుతా ఉన్నారు. ఆవుల శ్యాంబాబు సారు టీంతో వస్తా ఉన్నారు, సెంథిల్ కుమార్ సారు, డివి శ్యాంబాబు సారు, జమలారాం సారు, రామకృష్ణుడు సారు, లింగాల శివకుమార్ సారు, దర్శన్ సారు, శ్రవణ్ సారు, పోతే అమృత మేడం, కువైట్ రాజేష్ సార్ వస్తున్నారు సార్. కువైట్ రాజేష్ సారు. ఇంకొక విషయం ఏంటంటే పసికంటి నర్సెంట్ కువైట్ ఫారెన్ కంట్రీలోనే ఉంటాడు. సార్కు రావడం వీలైతే లేదని 1000 రూపాయలు అప్పుడే టక్కన కొట్టేసిండు. ఇంకా మనకు జమీల్ సారు, గంగాధార జమీల్ సారు, సార్ కూడా ఫారెన్ కంట్రీలో ఉంటారు. సార్ కూడా 1000 రూపాయలు పంపించడం జరిగింది సార్. ఇంకా మనకు డాక్టర్ శివయ్య సారు టీంతో బస్సులు అరేంజ్ చేసుకున్నారు సార్. వాళ్ళు బస్సులు అరేంజ్ చేసుకుని డాక్టర్ శివయ్య సార్ టీం తోటి గుంటూరు నుంచి కరీంనగర్కి రావడానికి దానపల్లి శంకర్రావు సారు, కొండలరావు సారు, పి వీరాంజన్ సారు, గరికపాటి శ్రీనివాసరావు సారు, కుంజ నాగరాజు సారు కూడా అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు సారు టికెట్. ఫస్ట్ మన రూబీ, చాలా రూబీలు ఉన్నాయి సార్కి. మళ్ళా ఇంకా పోతే వైజాగ్ నుంచి నరసింహారావు సార్, నరసింహారావు సారు రూబీ లీడర్. తనకంటే ఒక ఆఫీస్ ఉన్నది. మనకు ఏడిఎల్ ప్రసాద్ గారు కూడా సార్ చెప్పడం జరిగింది. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా సిద్దిపేట శ్రీశైలం సారు, భద్రాచలం శేషాద్రి సారు, ఓయు శేషి గారు, మన గంజి అశోక్ గారు, మన నరేష్ రెడ్డి సారు, జీడిఆర్ గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు తగదు. ఇంత మందిని ఒక ప్లేస్ లో చూడడం అంటే నాకే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత మందిని ఒకేసారి చూస్తున్నాం అంటే
నిజంగా నేను ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. సో అంత మంచి సెలబ్రేషన్ అనేది జరగబోతుంది. దీంతో పాటు మనకు నార్త్ సైడ్ నుంచి కూడా పీపుల్స్ రాబోతున్నారు. నార్త్ సైడ్ నుంచి జమ్లారాం సార్ చెప్పాడు. జమ్లారాం సార్ నార్త్ సైడ్ వాళ్ళకందరికి ఇన్విటేషన్ పంపిస్తా ఉన్నాడు. సో దీన్ని ఏ విధంగా అంటే ఇండియాలో నెంబర్ 1 సెమినార్ గా తయారు చేయాలని వాళ్ళ ఉద్దేశం సార్. చాలా బ్రహ్మాండంగా సబ్జెక్ట్ ఇస్తాని సెంథిల్ కుమార్ సార్ అయితే ప్రిపేర్ అవుతా ఉన్నాడు. సెంథిల్ కుమార్ సార్ తో పాటు బెంగళూరు నుంచి కూడా ఒక లీడర్ ను తీసుకురాబోతున్నారు. అక్కడ మనకు సబ్జెక్ట్ చెప్పడానికి బెంగళూరు నుంచి కూడా లీడర్స్ వస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఎవ్వరు కానీ విడుచుకోవద్దు సార్. ప్లీజ్ అందరూ రండి, అందరూ సబ్జెక్ట్ నేర్చుకోండి, అందరం కలుద్దాం సార్. ఒక ఎంకరేజ్మెంట్ తోటి ముందుకెళ్దాం. షేక్ బాబా సార్ కూడా వస్తున్నారు, ఖమ్మం షేక్ బాబా సార్. మనకు నవీన్ సార్, కువైట్ నవీన్ సార్ 001, మళ్ళా ఇంకా కేవై రాజ్ సార్, ఇంకా చాలా మంది సురేష్ బాబు సార్. సో ప్రతి ఒక్క లీడర్ అని రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో మనం వస్తున్నామా లేదా, మనం వాళ్ళందరితో కలుద్దామా లేదా, ఒక కరచాలనం చాలు సార్. వాళ్ళతో ఒక షేక్ హ్యాండ్ సరిపోద్ది మన జీవితాలు మారిపోవడానికి. సో వాళ్ళని చూడడమే మన అదృష్టం. సో ఎందుకంటే ఆ సిస్టమ్ ను మనకు నేర్పించారు వాళ్ళు. సిస్టమ్ నేర్పించి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేశారు వాళ్ళు. సో వాళ్ళందరినీ మనం ఒక్కసారి కళ్ళ నిండారా చూసి, సో వాళ్ళతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నా గానీ, ఒక ఫోటో తీసుకున్నా గానీ ఎంత బాగుంటది జీవితంలో గుడ్ మరువలేని మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చల్లా పుల్లారావు సార్. సార్ నేను ఈ మీటింగ్ కి సపోర్ట్ చేస్తూ ₹1000 పంపిస్తున్నాను సార్. పంపేయండి సార్, పంపేయండి. రావడం వీలు కాదు సార్. కుదరదు సార్, ఎందుకంటే నాకు అనివార్య కారణాల వల్ల రావడానికి కుదరదు. మీరు స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్ లో పెట్టండి సార్. సరే సార్, ఇప్పుడు మీ నెంబర్ పంపిస్తున్నాను, ఫోన్ నెంబర్కి. పంపేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఏరియా నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పండి. అక్కడ ఏమైనా మీకు సంబంధించిన గుర్తింపు ఏదైనా ఇవ్వడానికి వీలుంటది మాకు. ఉప్పలపాటి గోవింద్ గారు వస్తారు సార్. ఉప్పలపాటి గోవింద్ గారు. ఓకే. మీరు అక్కడ మెన్షన్ చేయండి ఆ వాట్సాప్ లో. ఆ సార్ పేరు కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే మీకు సంబంధించింది సార్కి అప్పచెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జ్ఞాపకార్థం ఏదైనా జ్ఞాపకార్థం ఇవ్వాలని అనుకున్నప్పుడు మేము అక్కడ మీకు మీ పేరు పైన మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. కరీంనగర్ కు వచ్చినట్టు మీకు ఒకటి గుర్తింపు ఉండాలి కాబట్టి ఏదైనా గుర్తింపు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ గుర్తింపును సార్కి అప్పచెప్తాం. మీరు వాట్సాప్ లో సార్ పేరు కూడా రాయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సునీల్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ నాది ప్రకాశం జిల్లా బేసార్పేట సార్, ఏపీ. సార్ వెల్కమ్. సార్ స్క్రీన్ షేర్ మెటా తయారైంది, ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే స్క్రీన్ షేర్ చేయండి. సార్ నేను ఇప్పుడు మీటింగ్ లో 60 మంది ఉన్నారు సార్. 60 మందిలో ఎంతమందికి బిఎస్డి కానీ తీయడం కానీ, లేకపోతే ట్రస్ట్ వాలెట్ అప్డేట్ చేయడం కానీ అందరికీ వస్తే మేలు సార్. తర్వాత ఏంటంటే రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం చేయాలంటే ఇప్పుడు లీడర్ ద్వారా మనం చేస్తున్నాం అనుకోండి, ఆ లీడర్ బిజీ అయినప్పుడు మనం రేటు ఇంక్రీజ్ అయినప్పుడే చేసుకోలేదనుకోండి మెటా విత్డ్రా, మనం లాస్ అయిపోతాం కదా మళ్ళీ తగ్గిన తర్వాత విత్డ్రా చేసుకుంటే. అవునవును. సో లేదా రెడీమ్ కానీ సార్, ఇప్పుడు ఇవాళ వచ్చేసి 13 ఉంది సార్. రేపు చేద్దాంలే అని లీడర్ అలా అన్నాడు అనుకోండి, మనకు రేపు ఎంబడే రేటు పెరిగిపోతే అప్పుడు ఏమవుతుంది సార్, మనం లాస్ అయిపోతాం. 5 మెటాలు వచ్చే ప్లేస్ లో 1 మెటా వస్తుంది. అప్పుడు మనమే కదా సార్ లాస్ అయిపోయేది. అందువల్ల ప్రతి ఒక్కరు బైనాన్స్ కానీ, తర్వాత ట్రస్ట్ వాలెట్ కానీ అన్నీ యూజ్ చేయడం తెలుసుకుంటే నష్టపోకుండా ఉంటారు సార్. తెలియడం వల్ల 2 లాభాలు సార్. నష్టపోకుండా ఉండడం ఒకటి, ట్రేడింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అందువల్ల వీలైనంత వరకు ఇప్పుడు ఎవరికి రాదో వాళ్ళందరూ, ఇప్పుడైతే శంకర్ సారు ఓపిక్గా మనకు అన్ని చెప్తున్నారు.
తర్వాత అడిగితే ఇప్పుడు మనము తర్వాత చేస్తానమ్మా అన్నారనుకోండి. అప్పుడు మనము ఎంత లాస్ అవుతామో అప్పుడు బాధపడతాం సార్. ఇప్పుడేం బాధపడేది ఉండదు. నిన్న నా దగ్గరకు ఒకతనొచ్చారు సార్. ఆయనకి ట్రస్ట్ వాలెట్ అంటే తెలీదు. నువ్వే ఓపెన్ చెయ్యి, నువ్వే చెయ్యి అన్నీ. నేను చేస్తా. ఇప్పుడు ఫ్రీగున్నా కాబట్టి చేస్తా. తర్వాత రేట్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అప్పుడు అప్ అయినప్పుడు తీసుకోవడానికి గానీ, డౌన్ అయినప్పుడు చేసుకోవడానికి గానీ, ఆయనకి తెలియాలి కదా సార్. తెలియకపోతే వేస్ట్ కదా సార్. అప్పుడంతా లాస్ అయిపోతారు గదా! కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరు ట్రస్ట్ వాలెట్ గానీ, బనాన్స్ గానీ, తర్వాత ఎట్లా యూజ్ చేయాలా? ఎట్లా పర్చేజ్ చేయాలా? అవన్నీ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ప్లస్ 12 కీవర్డ్స్ గూడా మీరు నేనైతే ఏం చేశానంటే సార్ 12 కీవర్డ్స్ ఒకటి బ్యాంక్ లాకర్‌లో పెట్టాను సార్. ఒకటి మా బ్రదర్‌కి ఇచ్చాను సార్. మా ఇంట్లో 2 బీరువాలుంటే 2 బీరువాల్లో పెట్టించాను సార్. ఒకటి నా డైరీలో రాసుకున్నా. అంటే మొత్తం 4, 5 ప్లేసుల్లో పెట్టాను సార్. నాకున్న అవి. సో, ఆ విధంగా అందరూ గూడా ఒక చోటే పెట్టుకోకుండా 2, 3 చోట్ల పెట్టుకున్నారనుకోండి. అది ఏదైనా ప్రాబ్లమ్ అయినా ప్రాబ్లమ్ అయినా గానీ, ఇంకోటేదైనా ఫైర్ యాక్సిడెంట్ గానీ, ఇంకో విధంగా మిస్ అయినా గూడా ఇంకో చోటున్నా మనకి ఇబ్బంది లేకుండా పోతది సార్. మెయిన్‌గా నేను చెప్పాలనుకున్నదేందంటే సార్, ప్రతి ఒక్కరు ట్రస్ట్ వాలెట్ యూజ్ చేయడం తెలుసుకోండి.